నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో భారీ ర్యాలీ తీస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఎన్ఎస్యుఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ మార్చ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఇతర విద్యార్థి సంఘాల లీడర్లు ర్యాలీలో పాల్గొన్నారు. నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో భారీ ర్యాలీ తీస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఎన్ఎస్యుఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ మార్చ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఇతర విద్యార్థి సంఘాల లీడర్లు ర్యాలీలో పాల్గొన్నారు. మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలంటున్నారు విద్యార్థి సంఘాలు. నీట్ స్కామ్పై హైదరాబాద్లో విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు మార్చ్ నిర్వహిస్తున్నాయి. ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూతో పాటు వాటి అనుబంధ యువజన సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. మార్చ్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు విద్యార్థి యువజన సంఘాల నేతలు. నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో భారీ ర్యాలీ తీస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఎన్ఎస్యుఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ మార్చ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఇతర విద్యార్థి సంఘాల లీడర్లు ర్యాలీలో పాల్గొన్నారు. మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలంటున్నాయి విద్యార్థి సంఘాలు. నీట్ స్కామ్పై హైదరాబాద్లో విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు మార్చ్ నిర్వహిస్తున్నాయి. ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూతో పాటు వాటి అనుబంధ యువజన సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. మార్చ్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు విద్యార్థి యువజన సంఘాల నేతలు. నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో భారీ ర్యాలీ తీస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఎన్ఎస్యుఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ మార్చ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఇతర విద్యార్థి సంఘాల లీడర్లు ర్యాలీలో పాల్గొన్నారు. మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలంటున్నాయి విద్యార్థి సంఘాలు. నీట్ స్కామ్పై హైదరాబాద్లో విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు మార్చ్ నిర్వహిస్తున్నాయి. ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూతో పాటు వాటి అనుబంధ యువజన సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. మార్చ్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు విద్యార్థి యువజన సంఘాల నేతలు. నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో భారీ ర్యాలీ తీస్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఎన్ఎస్యుఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ మార్చ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఇతర విద్యార్థి సంఘాల లీడర్లు ర్యాలీలో పాల్గొన్నారు. మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలంటున్నాయి విద్యార్థి సంఘాలు. నీట్ స్కామ్పై హైదరాబాద్లో విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు మార్చ్ నిర్వహిస్తున్నాయి. ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూతో పాటు వాటి అనుబంధ యువజన సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. మార్చ్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు విద్యార్థి యువజన సంఘాల నేతలు. సిటీలో స్టూడెంట్స్ మార్చ్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి రత్న లైవ్లో ఉన్నారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? పరిష్కరించాలని కోరుతూ నారాయణగూడ సర్కిల్ వద్ద విద్యార్థి సంఘాలు స్టూడెంట్ మార్చిను చేపట్టాయి. ఈ స్టూడెంట్ మార్చిలో పలు విద్యార్థి సంఘాలను కూడా పాల్గొన్నాయి. నారాయణగూడ సర్కిల్ దగ్గర నుంచి ఇటు ట్యాంక్ బండ్ వరకు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నారు. మొత్తంగా ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్షకు సంబంధించి పరీక్షలో అవకతవకలు జరిగాయి. ఆ పరీక్షను మరలా నిర్వహించాలంటూ కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క స్టూడెంట్ మార్చ్కు సంబంధించి ఇటు విద్యార్థి సంఘాలలో ఇటు
నిర్వహిస్తున్నటువంటి యొక్క మార్చిలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా పాల్గొన్నారు. ఆయన కూడా విద్యార్థులందరికీ కూడా మద్దతు తెలుపుతూ స్టూడెంట్ మార్చ్లో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రజెంట్ మనతో వెంకట్ బల్మూరి ఉన్నారు. మాట్లాడదాం. కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. నీట్ ఏదైతే సంబంధించి అవకతవకలు జరిగిందని చెప్పి ఆధారాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నది కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి నీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్ కు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ సిరీస్ అయ్యే రోజు సాయంత్రం రోజు దీని ఫలితాలు ఇచ్చి వాళ్ళకి తెలిసేది చేసారు. అందుకే సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఏం చెప్తారు? ఒకే దేశం ఒకే పరీక్ష అని మోడీ గారు తీసుకొచ్చారు. మరి ఒకే సంస్థ అయినటువంటి ఎన్టీఏకి అప్పచెప్పడం మూలంగా ఈనాడు విద్యా కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ చేయడం మూలంగా ఈనాడు 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. మరి ఒకే విద్య అనేది ఎందుకు తీసుకురాలేదు మోడీ? ఒకే దేశం ఒకే కులం ఒకే ట్యాక్స్ అని చెప్పేసి మరి ఒకే విద్య అనేది ఎందుకు తీసుకురాలేదు నువ్వు? ఈనాడు 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డు ఎక్కితే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా మాట్లాడట్లేదు అంటే ఎంత సిగ్గుసేటు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ దేని మీద రాద్ధాంతం చేస్తున్నారు. విద్యారంగం మీద ఎందుకు మాట్లాడట్లేదు? నీటి మీద ఎందుకు మాట్లాడట్లేదు? తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వరల్డ్లోనే ప్రపంచంలోనే నెంబర్ 1 సేల్స్ మ్యాన్ గా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు నీట్ పేపర్లు కూడా అమ్ముకున్న స్థితి ఈరోజు భారతదేశంలో కనబడతా ఉంది. నాణ్యమైన డాక్టర్లు తయారు చేసినటువంటి పరీక్షలు కూడా ఈరోజు విచ్చలవిడిగా పేపర్లు అమ్ముకుంటూ నెంబర్ 1 సేల్స్ మ్యాన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు భారతదేశంలో విద్య వైద్యం మొత్తం కూడా పేద బడుగు బలైన వర్గాలకు అందకుండా పోతా ఉంది. ఈరోజు నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని, ఎన్టీఏని రద్దు చేయాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఐక్య విద్యార్థి యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో అది ఇటు మొత్తం ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్లో మొత్తం లీకులు జరిగాయి కాబట్టి ఎగ్జామ్ను రద్దు చేసి మరలా నిర్వహించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఆ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలంటూ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి యొక్క ఆ స్టూడెంట్ మార్చ్ ద్వారా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.